ప్రభుత్వ పథకాలు అందజేయాలనేదే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాల్లో మీరంతా చూసినారు. 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక్క రేషన్ కార్డు వచ్చినటువంటి పాపాన పోలే. 10 సంవత్సరాల్లో ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన పాపాన పోలే. అందుకనే ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా ఉండి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిరుపేదలైనటువంటి పేదవాళ్ళందరికీ, అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ కొత్తగా రేషన్ కార్డు ఇస్తాం, రేషన్ కార్డు ఇవ్వడంతో పాటు వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, ఇవన్నీ పథకాలకు మీకు అందజేస్తామని ఆనాడు మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాళ్ళందరికీ ఒకటొకటిగా ఈ సంక్షేమ పథకాలు అందజేశాలన్న ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకుపోతూ ఉన్నాం. అందులో భాగంగానే ఇవాళ ఒక్క చింతపల్లి మండలంలోనే కొత్తగా 1666 రేషన్ కార్డు ఇవాళ పంపిణీ చేయబోతామని చెప్పి కూడా మీకు సందర్భంగా మనకి 10 సంవత్సరాల్లో 60 కాదు కదా 6 రేషన్ కార్డు ఇవ్వలే. కానీ ఈ సంవత్సరం ఇప్పుడు మనం ఇవ్వబోతుంది రేషన్ కార్డు లేనటువంటి పేదవాళ్ళందరికీ కూడా ఇవాళ 1600 మంది కుటుంబాలకి ఇవాళ రేషన్ కార్డు ఇవ్వబోతున్నాం. వాస్తవంగా ప్రభుత్వ పథకాలన్నీ కూడా మనం ఏ పథకం గారి కలెక్టర్ గారి దగ్గర పోయినా లేకపోతే ఆర్డీఓ గారి దగ్గర పోయినా ఇంకెక్కడికి పోయినా మీకు రేషన్ కార్డు ఉందా అని అడుగుతారు. మనకినేమో రేషన్ కార్డు ఇవ్వకపోయా, అధికారుల దగ్గర పోతేనేమో రేషన్ కార్డు ఉందా అని అడిగి మరి 10 సంవత్సరాలు ఎట్లా తెచ్చినా మనందరూ తెలుసు. అందుకనే ప్రభుత్వం ఇవాళ మీకు మీ సేవలో దరఖాస్తు పెట్టుకున్నా, లేకపోతే మా ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి, తహసీల్దార్ గారికి మరి ప్రజాపాలన దరఖాస్తు మీరు ఎక్కడ దరఖాస్తులు ఇచ్చినా ప్రతి ఒక్కరికి అర్హత కలిగిన వాళ్ళందరికీ కూడా ఇవాళ రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుందని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంటే ఇవాళ ఈ ప్రభుత్వం అంత ఉదారమైనటువంటి హృదయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇవాళ పేద వర్గాలకు న్యాయం చేయాలన్న ఆలోచనతోటి ముందుకెళ్తున్నారు. గత 10 సంవత్సరాల్లో ఒక కుటుంబానికి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. గత 10 సంవత్సరాల్లో మీరు చూసినారు. నాకు తెలిసి మీ దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇక్కడ గిరి కట్టినట్టు అది నా బలత మీద ఈడ ఒకటి ఆ నెలూరు పైన సగాన్ని ఆగిపోయి ఉన్నాయి. ఆ గౌరవంలో 10-20 దానికి ఎవరికి ఇలా మొత్తం కలిసి 100 ఇళ్ళు కూడా ఇవ్వలే. మొత్తం కలిసి ఒక 100 ఇళ్ళు కూడా ఈ మండలానికి ఇవ్వలే. కానీ ఆనాడు మేము చెప్పినాం, ఆనాడు మేము ఇచ్చినాం కూడా. గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో స్వర్గీయ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు అర్హత కలిగిన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. మేము ఒక్కొక్క గ్రామంలో వందలాది ఇల్లు ఇచ్చినటువంటి ఘనత ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. మేము ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, మేము ప్రభుత్వంలోకి వస్తే పేదవాళ్ళందరికీ కూడా పక్క గృహాలు ఇస్తాను, ఇందిరమ్మ ఇల్లు ఇస్తాను చెప్పినారు. ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్టు ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డి గారికి అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీరందరికీ కొంతమందికి రావస్తుందో రాదో, మాకు రావట్లేదు, కొంతమందికి వచ్చిన ఆందోళన మాత్రం చెందవద్దు. ఎవరైతే గుడిసెలో ఉన్నటువంటి వాళ్ళకు, ఎవరైతే రేకుల ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళకు, ఎవరైతే చెక్క మిద్దెలో నివసిస్తున్న వాళ్ళకు వీళ్లకు మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వం నిర్ణయించినారు. ఆ నిర్ణయించిన ప్రకారం అర్హత కలిగినట్టు వాళ్ళకి మొదటి ప్రాధాన్యతలో ఇవాళ కొంతమందికి ఇవ్వగలిగిన, అందరికి ఇచ్చాను నేను అనట్లే, ఇవాళ కొంతమందికి ఇవ్వగలిగినాం. మిగతా వాళ్ళందరికీ కూడా అర్హత కలిగిన ప్రతి పేదవాడికి ఈ 3 సంవత్సరాల్లో 20,000 ఇందిరమ్మల కట్టించే బాధ్యత నాదని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. మీకు అర్హత కలిగి ఉంటే చాలు, పేదవాడై ఉంటే చాలు, మీకు ఇల్లు లేకుండా ఉంటే చాలు, తప్పకుండా కట్టించేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని నాది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని ఇవాళ ఆయనకు వచ్చింది కాబట్టి నాకు వస్తుందో రాదో, అరే ఆయనకి ఇచ్చిర్రు నాకు ఇవ్వలేదు ఆందోళన మాత్రం మీరు చెందవలసిన అవసరం లేదు. దశల వారీగా ఇందిరమ్మ ఇల్లు లేని ప్రతి పేదవాడికి తప్పకుండా ఇచ్చే బాధ్యత నాదే. అదేవిధంగా చాలామందికి మరి మాకు సమస్య కూడా తెలుసు. నేను కూడా ఎన్నికల సభలలో మేము చెప్పినాం, ఎవరైతే ఒక్కొక్క కుటుంబాల్లో ఆనాడు మేము ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ళని ఒక కుటుంబంలో అన్నదమ్ములు పిల్లలు 4 ఒకటే కుటుంబంలో ఒకటే ఫ్యామిలీలో మొత్తం ఒక ఇంట్లోనే ఉంటున్నారు. వాళ్ళకు కూడా వచ్చేటువంటి రోజుల్లో ఈసారికి ఇవ్వలేదు, కానీ నెక్స్ట్ టైం ప్రభుత్వమే నిర్ణయించి తప్పకుండా ఆ కుటుంబంలో అర్హత కలిగి ఒక్క ఇల్లు స్లాబ్ ఇల్లు ఉంటే
మిగతా వాళ్ళని అర్హులుగా చేసి వాళ్ళ కుటుంబంలో కూడా తప్పకుండా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చెప్తాం. ఎందుకంటే న్యాయమైంది, వాస్తవమైనది. ఉన్న దాంట్లో మన జిల్లా కలెక్టర్ గారే కొంత ఫ్లెక్సిబుల్గా ఉన్నారు. ఫ్లెక్సిబుల్ అంటే మీకు ఏమంటారు, వారికి అర్థమయ్యేది కానీ మీకు అర్థం కావాలి. అంటే కొద్దిగా ఉదారంగా ఉన్నారు. నిజంగానే కొన్ని దగ్గర చాలా స్ట్రిక్ట్గా పట్టుకొని పాపం వాళ్ళు. నిన్న మీ ఎండి గారు వచ్చినారు మా టీఏసీ మీటింగ్, ట్రైబల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్కి. నిన్న మీ ఎండి హౌసింగ్ గౌతమ్ గారు వచ్చినారు. వచ్చినప్పుడు సో మన హౌసింగ్ ఎండి గారు నిన్న మీటింగ్ టీఏసీ మీటింగ్ వస్తే మేమందరం కూడా అందులో మాట్లాడినాం. ఏదైతే ఈ ఇందిరమ్మ ఇల్లు గతంలో కట్టుకున్నటువంటి ఇందిరమ్మ ఇల్లు 5,000, 10,000 లోపల తీసుకున్నటువంటి వాళ్ళు పాపం వాళ్ళకు ఇల్లు రాలేదు కానీ 5,000, 10,000 అప్పుడు ఇళ్ళకు బేస్మెంట్కు 5,000 మేడం. అప్పుడు ఆ 5,000 తీసుకోవడం అనర్హులు అయిపోతుంది. అందుకు అటువంటి వాళ్ళని తీసుకోవాలని వారు కూడా చెప్పినారు. నాకు బాలు నాయక్ గారు చాలా సందర్భాల్లో నాకు ఫోన్ చేసి ఈ విషయాలన్నీ నా దృష్టికి తీసుకొచ్చినారండి, నేను కూడా కొంత ఆలోచన చేస్తున్నానని వారు స్వయంగా మీటింగ్లో ఒప్పుకున్నారు. సో దాంతో పాటుగా ఏదైతే అలాగని 4-3 కుటుంబాలని రకరకాలైన కొన్ని ఇబ్బందులు ఉన్నట్టు మాట వాస్తవం. కలెక్టర్ గారు కొంత ప్రెజర్ కూడా అవుతున్నారు అందరూ. సో కొంత ఫ్లెక్సిబిలిటీకి 2-3 రోజులు హైదరాబాద్లో పోయేటప్పుడు మంత్రిని మేము అనుకున్నాం. నిన్న హౌసింగ్ మినిస్టర్ని ఎండీని ఇద్దరు ఒక దగ్గర కూర్చోబెట్టి మాట్లాడి ఆన్లైన్ సెట్ కాన్ఫరెన్స్ పెట్టిద్దామని డిసైడ్ అయిపోయింది. నేను ఏదనుకుంటే దాన్ని చేసేదాకా ఒప్పుకోను, దాన్ని ఎమ్మడే పడతా. సో తప్పకుండా దానితో కొంత అంటే పై అధికారి చెప్పింది కొన్ని సమస్యలు ఉన్నప్పుడు మరి ఇక్కడ వాళ్ళు కొంత పాటించడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. అయినా కూడా కొంత దాన్ని మార్పులు చేసి ఇక్కడ జిల్లా యంత్రాంగానికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు రాకుండా చూసేటువంటి కార్యక్రమాలు కూడా చేస్తాం. అందుకే ఇటు ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇందిరమ్మ ఇండ్లు ఒక్కొక్కరికి సౌండ్ తగ్గి కొద్దిగా ఎక్కువ సౌండ్ అయినా అనిపిస్తుంది. ఇందిరమ్మ ఇండ్లు ఒక్కొక్కరికి ఒక్క ఇంటికి 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఇలా 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్లు కట్టించబోతున్నాం. అందులో ఎవరి యొక్క ప్రమేయం పైరోగులు లేకుండా మీ ఖాతాలో బేస్మెంట్ అయిన వెంటనే మీకు 1,00,000 రూపాయలు మీ ఖాతాలో జమ అయిపోతున్నాయి. అదేవిధంగా లెంటలు, అదేవిధంగా స్లాబు, అదేవిధంగా ఇల్లు పూర్తయిన తర్వాత మీకు 5 లక్షల రూపాయలు మీ ఖాతాలో ఏ పైరోకారు ఎవరి దగ్గర పోయి చేయి దాచాల్సిన అవసరం లేదు. మీ స్థానిక సెక్రటరీ, ఎంపీడీఓ గారు, హౌసింగ్ ఏ గారు ఆ ఇల్లు చూసి మీకు ఆ ఫోటో పెడితే చాలు మీ ఖాతాలో డబ్బులు జమ అయిపోతున్నాయి. అంటే అంత పారదర్శకంగా ఇవాళ పేద ప్రజలకు అందియాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఇవాళ అనేకమైనటువంటి కార్యక్రమాన్ని సన్నబియ్యం మీ అందరూ తెలుసు. ఎప్పుడో 40 సంవత్సరాల కింద విజయభాస్కర్ రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన 2 రూపాయల కిలో బియ్యం అన్ని సంవత్సరాలు మనం దొడ్డు బియ్యం తింటున్నాం. నాకు తెలిసి 20% కూడా తినలే, 20% కూడా తినలే. అంతా బయట అమ్ముడే, బయట మార్కెట్ అమ్ముడు, బ్లాక్ మార్కెట్, మిల్లర్ పోయి అవి పాలిష్ చేసి మళ్ళా అమ్ముడు తప్ప ఆ బియ్యం తినలే. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసినారు. ఆ రోజులో ఉన్నటువంటి పరిస్థితులు ఈ రోజు లేదు. పేదవాళ్ళ కనీసం మంచి భోజనం పెట్టాలని గొప్ప ఆలోచన చేసి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు ఇవాళ రైతాంగానికి సంబంధించి సన్న ఓట్లు పండించిన రైతులకు గిట్టుబాటు ధరతో పాటుగా 500 రూపాయలు సన్న ఓట్లు పండించిన రైతుకు కింటాలకు 500 రూపాయల చొప్పున బోనస్ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని చేసినాం. ఇటు రైతులకు 500 బోనస్ ఇచ్చినాం. అదే బియ్యాన్ని తీసుకొచ్చి, అదే యొక్క వడ్లను తీసుకొచ్చి బియ్యముగా మార్చి, అదే సన్న బియ్యం ఇలా మా ఆడపడుచులకు, మా బిడ్డలు, మీ పిల్లలకు అందరికీ సన్న బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చేసేదని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇవాళ సన్న బియ్యం అంటే చిన్న మాట కాదు. మీరు మార్కెట్లో కొంటే కిలో బియ్యం 54 నుంచి 60 రూపాయలు ఇప్పుడు మనం తింటున్నటువంటి సన్న బియ్యం. నేను కూడా మొన్న చాలా గ్రామాల్లో సన్న బియ్యం తిన్నాను. వాళ్ళ ఇళ్లలో పోయి మైనబల్ లాంటి గ్రామాల్లో తిన్నాను. నేను వాటి కూడా భోజనం చేసినాం. చాలా గ్రామాల్లో మేము పరిశీలిస్తూ ఉన్నాం. చాలా బ్రహ్మాండంగా స్కూల్లో ఒక ప్రైమరీ స్కూల్కి వెళ్ళాను ఢిల్లీలో. ఆ స్కూల్లో ఇవాళ వాస్తవంగా పిల్లలు తింటున్న భోజనం అడిగితే నేను చూసినాను, తినలేదు. కానీ నేను తింటే చాలామంది ఉన్నాం, ఆ భోజనం వాళ్ళకి సరిపోదని తినలే. స్కూల్లో మేడం, ఢిల్లీలో. సో పిల్లలతో తినాలని నా కోరిక ఉన్నా మా వాళ్ళందరూ ప్లేట్ వరకు కూడా వాళ్ళ భోజనాలు కూడా పోతుంది. అందుకే నేను తినలేదు. కానీ
చూసినప్పుడు పిల్లలను అడిగినప్పుడు చాలా బ్రహ్మాండంగా భోజనం ఉంది, మంచిగా ఉందని చెప్పి వాళ్ళందరూ కూడా ఇవాళ మరి వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఆనందం వ్యక్తం చేసి వాళ్ళ పిల్లలకు సంబంధించిన వాళ్ళు అంటే ఇటు మీ కుటుంబంలో సన్న బియ్యం అందరూ. అందుకని నా రిక్వెస్ట్ రేషన్ షాప్ డీలర్లకు కానీ అదేవిధంగా కార్డ్ హోల్డర్స్ కానీ ఎవరైనా రేషన్ షాప్ డీలర్లు కానీ పక్కదారి బియ్యం పట్టించినా వాళ్ళ లైసెన్స్ పూర్తి స్థాయిలో రద్దు చేపిస్తాం. అదేవిధంగా ఎవరైనా రేషన్ కార్డు హోల్డర్ బియ్యం అమ్మితే వాళ్ళ కార్డు మాత్రం రద్దు చేస్తారు. నాకు ఓటు వేయకుండా బాధపడదు, నేనేం భయపడను. సో అవి ఎందుకంటే ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి మీ మీద మీరుగా తినాలని, మీ కుటుంబాలు తినాలని. ఇవాళ రేవంత్ అన్న ఇంట్లో ఏ భోజనం తింటున్నాం, మన పేదవాళ్ళ ఇంట్లో కూడా అదే భోజనం తింటున్నాం. మనం అంత గొప్ప అవకాశం మనం ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోకపోవడం మనకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇవాళ సన్న ఒడ్లు కానీ సన్న బియ్యం కానీ మీకు బస్సు ఫ్రీ ఇచ్చినాం. మా అక్క ఇంటి నుంచి పోతే తల్లిగారికి ఇంటికి పోవాలి, పోయిన అప్పుడంత ముందు వాళ్ళ ఆయన దగ్గర చేయి చాపేది, అయ్యా నాకు 50 రూపాయలు 100 రూపాయలు మీ అమ్మగారి ఇంటికి పోయి వస్తా అని. ఇప్పుడు మీ ఆయనని అడగవలసి లేదు, ఎవరిని అడగవలసి లేదు. నీకు పోవాలంటే బస్సు ఎక్కవచ్చు, హాయిగా తల్లిగారింటికి పోవచ్చు, మళ్ళీ రావచ్చు. లేదు నీకు ఎక్కడ వద్దు యాదగిరి గుట్ట పోతా అని పోవచ్చు, దేవుని దర్శనం చేసుకోవచ్చు, మళ్ళీ ఇంటికి రావచ్చు సాయంత్రం. అంటే ఉచితంగా మీకు ఎవరికి రూపాయి ఖర్చు లేకుండా ఇలా ఉచిత బస్సు సౌకర్యం కదా. అక్కడక్కడ మా అక్కలు తిరుగుతుంటారు, బాగా రష్ అయిపోయి బస్సు మొత్తం నిండినప్పుడు ఈ గవర్నమెంట్కి ఏం పని లేదు, ఈ ముఖ్యమంత్రికి ఏం పని లేదు, ఎలివేటెడ్ స్కీమ్ అంటారు. కానీ అది అక్కడ బాధలు ఆ కష్టం. మీరు టికెట్లు తీసుకొని ఎక్కినా అదే రష్ ఉంటుంది బస్సులో ఒకసారి రష్ ఎప్పుడు తగ్గదు. మీరు ఉచితంగా ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ బస్సులో రష్ ఉన్నప్పుడు ఆ టికెట్ పంచేది అట్లా ఉంటుంది. కానీ మా అక్క చెల్లెగా తెలిసి ఇలా ఎంత గొప్ప పని చేసిండో ముఖ్యమంత్రి. ఇవాళ మీరు తిరుపతికి పోయారు, తిరుపతి పోతే మన టికెట్ చెల్లదు, మళ్ళా అదే సార్ తెలంగాణ తిరుగురు కానీ మీరు పక్క రాష్ట్రానికి పోయారు. కాబట్టి ఇలా ఉచితంగా బస్సు, సన్న బియ్యము, కొత్త రేషన్ కార్డు, కొత్త ఇందిరమ్మ ఇళ్ళు, అదేవిధంగా 200 యూనిట్ వరకు కరెంటు ఉచితం. ఇన్ని కార్యక్రమాలు ఈ ఒక్క సంవత్సరాలలో ఎవడైనా ఈ దేశంలో ఎవడైనా ఏ ముఖ్యమంత్రి చేసిందా అంటే అది తెలంగాణ రాష్ట్రంలో కేవలం రేవంత్ రెడ్డి గారి మాత్రమే ఇంత పెద్ద గొప్ప కార్యక్రమాలు చేయగలిగేటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మరొకసారి మీకు సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. ఏదైతే రైతు భరోసా రాలేదని నేను గ్రామాల ప్రోగ్రాం పోయాను. ఆ రైతు అడిగేదో కానీ మా నాయకుడు ఫస్ట్ అని సార్ రైతు భరోసా ఒకటి ఇస్తే బాగుండు సార్. ఇప్పుడు మా కార్యకర్త నాయకులే మా నాన్న రైతు అడిగిన కూడా లేడు పాపం. అందుకనే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు భరోసా ఒక ఎకరానికి 5,000 కాదు 6,000 చొప్పున, ప్రతి ఎకరానికి 6,000 చొప్పున 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు ఒక్క వారంలో ఇచ్చినారు మనగాడి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఆర్థికంగా డబ్బులన్నీ అప్పుల పాలుంది రాష్ట్రంలో. ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి ఆయనకు తెలుసు. అయినా కూడా రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఆలోచనతోటి ఇవాళ 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా ఇచ్చినాం. ఇవాళ రైతు రుణమాఫీ ఇక్కడ ఉన్న మా అగ్రికల్చర్ ఏ వాళ్ళు ఉన్నారా, మా వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు. నేను నిన్న మన వెంకటపేటకు పోయినా. నేను వెంకటపేట పోయినప్పుడు ఆ గ్రామ పంచాయతీ కాడి మా జితేందర్ నన్ను తీసుకొని పోయిండు. ఆ గ్రామ పంచాయతీ కాడి చూసినప్పుడు ఇంత పెద్ద పోస్టర్లు వేస్తాడు. ఆ పోస్టర్ ఏందమ్మా అంటే నా ఫోటో, కలెక్టర్ గారి ఫోటో, ముఖ్యమంత్రి గారి ఫోటో, మంత్రుల ఫోటో, అందరి ఫోటోలు పెట్టి ఉంది. నేను నిలబడి చూసిన పోస్టర్లు వేసి ఎంత బాగుందని చేస్తే నేను జితేందర్ సర్పంచ్ని అడిగిన ఏంటిది ఈ ఫోటో అంటే, సార్ మా గ్రామంలో రుణమాఫీ అయినటువంటి రైతుల యొక్క పేరు, ఎన్ని డబ్బులు రుణమాఫీ అయింది, ఆ ఫోన్ నెంబర్తో సహా దీని మీద వేసినాం సార్ అని చెప్పినారు. ఇలా మా వ్యవసాయ శాఖ అధికారులు ప్రతి గ్రామ పంచాయతీ కాడ వేసినారు. అంటే గ్రామంలో ఉన్నటువంటి రైతులలో 2 లక్షల లోపల ఉన్నటువంటి రైతులకు ఇప్పటి వరకు రుణమాఫీ కేవలం 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వలేము. మేము గ్రామానికి 5 మందో 10 మందో తప్ప మిగతా రైతులకు 2 లక్షల లోపల ఉన్నటువంటి రైతులు ఒక్క దేవరకొండ నియోజకవర్గంలోనే అంటే నా ఎమ్మెల్యే పరిధిలో ఉన్నటువంటి 8 మండలాల్లో 360 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది. ఇవాళ 360 కోట్ల రూపాయలు ఏకకాలంలో ఒకటేసారి రుణమాఫీ అయింది. పోయిన ప్రభుత్వం కూడా చేసింది రుణమాఫీ. ఎట్లా చేసిందే, అప్పుడు 20,000, అప్పుడు 10,000,
అప్పుడు 15 వేస్తే అది అసలుకి మిత్తే సరిపోయి ఆ 2 లక్షల రుణమాలు మా నెత్తిన పడిపోయాయి. అందుకనే ఇవాళ ఏదైనా మాట ఇచ్చినామంటే ఆ మాట మీద నిలబడేటువంటి నాయకుడు కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ప్రభుత్వం కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇలా మా భూషణ్ రాసిచ్చిన వెనకకేది ఈ ఒక్క మండలంలో మీ దగ్గర 64,63,50,300 రూపాయలు రుణమాఫీ అయిన ఒక చిత్తపల్లి మండలం ఉన్నాయి. చాలా మంది ఇక మా బాధ మాకేమంటూ చెప్పుకునేది అంతగా వెనక సామెత ఒకటి పెట్టగా రోజు పెట్టడానికి ఏమైందంటే ఒక సామెత ఒకటి కానీ 3 సామెత అని చెప్పొద్దు. కానీ మేము పెట్టినోడేమో ఇట్లా తిరిగి అనుకునే రానోడే మమ్మల్ని రోజు మేము ఎవరికి తిడుతుండే ఈ వచ్చినోడే అదే నీకు రాలేదు కానీ మా అందరికి వచ్చినారని ఒక మాట చెప్పకపోయాయి. అందుకనే ఇవాళ రుణమాఫీ నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఏ గ్రామంలో నాకు ఆ ధైర్యం ఉంది, ఏ గ్రామంలోనే పోదాం, ఎంతమంది రుణమాఫీ చేసాం మా దగ్గర గ్రామ పంచాయతీ కాడ మీకెవరైనా ఆలోచన ఆ లిస్టు చదువుకోండి. మీ ఊర్లో ఎంతమందికి అయింది, ఎంత డబ్బులు అయినాయి. అట్లా చింతపల్లి 64 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. రైతు భరోసా ఇచ్చినాం, రుణమాఫీ ఇచ్చినాం, సన్నబియ్యం ఇచ్చినాం, బస్సు ఫ్రీ ఇచ్చినాం, 200 కరెంట్ యూనిటీ ఇచ్చినాం, ఇక రేషన్ కార్డులు ఇచ్చినాం, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. ఇంతకంటే గొప్పగా ఇంకా ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి చేస్తారో ఒక ఆలోచన. కానీ అన్నిటికంటే ఎక్కువ మన నెత్తిన ఇంత నిప్పుల కుంపడి పెట్టిపోయాడు పోతాయన అప్పుల కుప్ప చేసి కనీసం అప్పు కూడా చేసిపోయాడు. మనం నోర్మకుంటే కానీ అప్పన కొడుతుంటే అప్పు కూడా కానీ ముఖ్యమంత్రి పడే బాధ ఎవరు తెలుస్తలేదు. ఆ బాధలు కష్టాలు పడైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఆలోచనతోటి ఇవాళ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. మీరు ఆరోగ్యశ్రీ ఆఖరిగా ముగించే ముందు గతంలో ఆరోగ్యశ్రీ ఆనాడు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు మేమే పెట్టాం. ఆనాడు ఎవరికైనా పేదవారికి గుండె ఆపరేషన్ అయితే ఏ ఉస్మానియాకో ఏ గాంధీకో పోయి ప్రాణాలు కోల్పోయి ఆ కుటుంబం పెద్ద ప్రాణం కోల్పోతే మిగతా వాళ్ళు పాప రోడ్డు మీద పడేది కుటుంబం. కానీ ఆ రోజు డాక్టర్గా ముఖ్యమంత్రిగా ఉన్నట్టు డాక్టర్ రాజశేఖర్ గారు ఆనాడు పేదవాళ్ళ కష్టం తెలిసిన వ్యక్తిగా ఆరోగ్యశ్రీని 5 లక్షల రూపాయల వరకు ఇవాళ మనకు కానీ నానాడు నేను నాకు రేషన్ కార్డు తెలియదు. కానీ పెద్ద వాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రిలో ఉన్నటువంటి ఈ యశోదనం అపోలో హాస్పిటల్లో మరి ఆపరేషన్ చేయించుకునే వాళ్ళు పెద్దవాళ్ళతో సమానంగా మన పేదవాడు గుండె ఆపరేషన్ చేయించుకునే అవకాశం కల్పించింది ఆరోగ్యశ్రీ పథకం ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆయన పోయిన 10 సంవత్సరాలు ఆయన దాన్ని తీసి మూలకేసేళ్ళు ఆ హాస్పిటల్ దవాఖానా డబ్బులు కట్టలే, ఆ ఆరోగ్యశ్రీలో ఎవరికి రానియలే. అందుకనే ఇవాళ మొట్టమొదటిగా మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న తెల్లారే మొట్టమొదటి స్కీము ఆరోగ్యశ్రీని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల ఖర్చు అయ్యేంత వరకు కార్పొరేట్ ఆసుపత్రిలో పోయి మా అక్క చెల్లెలు అన్నదమ్ములు ఎవరైనా పేదవాడు ఇవాళ కార్పొరేట్ ఆసుపత్రిలో పోయి వైద్యం చేయించుకునే విధంగా ఈనాడు అవకాశం ఆరోగ్యశ్రీ కల్పించింది ఈనాటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇన్ని కార్యక్రమాలు ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న సందర్భంలో మీ అందరి యొక్క ఆశీర్వాదం, మీ అందరి యొక్క ఆలోచనలు, మీ అందరి యొక్క కష్టాసుఖాలు నేర్చుకున్న నాయకుడిగా మీ ఆశీర్వాదం ఈ ప్రభుత్వానికి ఉండాలని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ఆఖరిగా ఈ ప్రాంతాన్ని కావలసినటువంటి సాగునీరు అందించడంలో ఈ ప్రాంతానికి శాశ్వతంగా కరువు బారి నుంచి కాపాడండి. గత 10 సంవత్సరాల్లో ఎస్ఎల్బీసీకి తట్టెడు మట్టి పోయలే, ఆ ప్రాజెక్టును చేయలే. అదేవిధంగా డిండి ఎత్తిపోతున్నా పొగగా కొట్టే దాన్ని కనీసం ఎక్కడి నుంచి నీటి తోడుకోవాలో చేయలే. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీర్వాదం మొట్టమొదటి శాసనసభలో నేనే మాట్లాడినాను. నాతో పాటుగా పక్కనున్న ఎమ్మెల్యే రాజగోపాల్ గారిని ఇద్దరు పోయి ఇవాళ దేవరకొండ నియోజకవర్గానికి మునుగోడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి మా ప్రాంతం కరువు బారి నుంచి బయటపడాలంటే మాకు ఎస్ఎల్బీసీని పూర్తి చేయాలి, డిండి ఎత్తుల పోతున్న పూర్తి చేయాలని అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఏదైతే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల ఏడుల నుంచి డిండికి 1,800 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి ఇవాళ ఈ ప్రాంతానికి రాబోయే 3 సంవత్సరాల్లో ప్రతి ఎకరాకు సాగునీరు కార్యక్రమాన్ని ఇవాళ తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా మన అదృష్టం ఏంటంటే ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండడం కూడా మనకు కొంత కలిసి వచ్చింది. దాంతో పాటుగానే మన జిల్లా మంత్రివర్యులు వెంకరెడ్డి గారు కానీ మా ఎంపీ గారు రఘువీర్ కానీ
వారందరి యొక్క సహకారం తీసుకొని ఈ ప్రాంతానికి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్తాను. మా కలెక్టర్ గారు ఇప్పటికే కావాల్సినటువంటి ల్యాండ్ అక్విజిషన్ డబ్బులన్నీ కూడా మరి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ఇప్పటికే అక్కారాం అదే గోకారాం 20 ప్రాజెక్టులకు ఇచ్చినాం. చింతపల్లి కూడా ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు ఇస్తా ఉన్నాం. SLBCకి ఉన్నాం, లిఫ్ట్ స్కీమ్ చేస్తున్నాం. ఇంకా మొన్ననే మీరు అడిగినప్పుడు 27 కోట్లు కూడా మేము ఫాలోఅప్ చేస్తున్నాం. దయచేసి మన చాలామంది అనుకుంటారు దేవరకొండ మీద కలెక్టర్ గారికి ఎక్కువ ప్రేమ ఉందని. వాస్తవం కూడా ఎక్కువ. ఎందుకంటే దేవరకొండ లాంటి గిరిజన ప్రాంతం, వెనుకబడినటువంటి ప్రాంతం మీద మరి జిల్లా కలెక్టర్ గారికి అంత అభిమానం ఉండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలో నాకు అంత సహకరిస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారి సహకారం చాలా అవసరం. మనం ఎన్ని చేసినా వారు చిన్న కొర్రి పెడితే చాలు, మన కాగితం అనేది తిరుగుతుంటుంది. ఆ కొర్రి లేదు, అది ఒక్కరి సంతోషపడాలి. సో అటువంటి సహృదయంతో ప్రాంతానికి కావాల్సినటువంటి రైతుల పట్ల కానీ మిగతా కార్యక్రమంలో మరొక మంచి మనసుతోటి ఈ ప్రాంత అభివృద్ధిలో వారి సహకారాన్ని అందిస్తున్నందుకు వారికి, వారి జిల్లా యంత్రాంగాలందరికీ నా మనస్ఫూర్తిమైన ధన్యవాదాలు. అదేవిధంగా మొన్ననే మరి అర్జునాపురం నేను పోకంటే ముందే కలెక్టర్ గారు కూడా పోయినారు. మొన్ననే అక్కడ ఒక వాటర్ ట్యాంక్ అవసరం ఉంది, నా గ్రామస్తులంతా కూడా అడిగినారు. అక్కడ వెంటనే DMTFT నిధుల నుంచి కలెక్టర్ గారు నిధులు మంజూరు చేసి ట్యాంక్ నిర్మాణం చేయడానికి ఇప్పుడే మైకులో చెప్పవని అడిగినారు. వారికి మనస్ఫూర్తిగా గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు. స్థలం ఎక్కడో మీరు నిర్ణయం చేసుకొని, స్థలం చాలా ఉందాడా, అక్కడ ఇంకో సమస్య కూడా ఉంది, కానీ తర్వాత కలెక్టర్ గారిని పర్సనల్గా చెప్తాను. కాబట్టి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని ఈ ప్రాంతానికి ముఖ్యంగా నాకు చింతపల్లి మండలం, ఇప్పుడు కలెక్టర్ గారికి దేవరకొండ నియోజకవర్గం అంటే ఎంత ప్రేమ ఉందో, నా జీవితంలో నేను మర్చిపోలేనట్టు మండలం, మర్చిపోలేని ప్రజలు, మర్చిపోలేని నాయకులు, కార్యకర్తలు నాకు చింతపల్లి మండలం నాయకులు, కార్యకర్తలు అని చెప్పి సందర్భంగా మనం చెప్తున్నాను. నేను ఏనాడు కష్టాల్లో ఉన్నా నాతోటి ఉన్నారు, సుఖాలు ఉన్నా నాతోటి ఉన్నాం. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికమైన మెజార్టీ ఇచ్చినటువంటి మండలం చింతపల్లి మండలం, దేవరకొండ నియోజకవర్గంలో. అందుకనే చింతపల్లి మండలం అంటే అన్ని నిధులు వచ్చినా మొదటి ఫలితం ఇస్తా, అంటే ఇచ్చిన దాంట్లో 10-20% ఎక్కువనే ఇస్తున్నా. నిన్ననే R&Bకి సంబంధించిన ఇంతకుముందు SCPలో ₹1 కోటి ఇచ్చినా, మళ్ళీ ఇప్పుడు ₹1 కోటి వచ్చినాయి. మళ్ళీ కూడా నేను STP మా తండాలకు సంబంధించి మొన్ననే నేను R&B వాళ్ళతో మా ST సప్లైలో సమానంగా ₹2-3 కోట్ల ఈ సిమెంట్ రోడ్ల నిర్మాణం కొరకు వస్తున్నాయి. అంటే ఎప్పటికప్పుడు డిండి కలిపి ₹7 కోట్ల ఇవ్వబోతున్నాం. డిండికి చింతపల్లి కలిపి CC రోడ్ల నిర్మాణం కొరకు ₹7 కోట్ల నిధులు మంజూరు చేయబోతున్నాం. దాంతో తండలు, SC కాలనీలు మిగతా అన్ని పూర్తయిపోతాయి. మిగతా జనరల్ దాంట్లో మరి కలెక్టర్ గారి యొక్క సహకారంతో NRGS కానీ మిగతా SDF కానీ మిగతా కార్యక్రమాలు చేస్తున్నాం. మీ అంతగా ఆధార అభిమానాలు ఎల్లప్పుడూ మీ బిడ్డగా, మీ తమ్ముడిగా, మీ అన్నగా ఎప్పుడు మీతో ఉండే బాలనే. నేను ఏ రోజు ఆలోచించినా మీ గురించి ఆలోచిస్తాను. ఈ ప్రాంత అభివృద్ధి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని ప్రతి నిమిషం మీ కొరకు ఆలోచిస్తాను. ఈ ప్రాంతాన్ని మిగతా జిల్లాలో పెద్ద నాయకుల నిధులతో సమానంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను. నేను మా కలెక్టర్ గారు ఒకటే అడుగుతాను, గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం వాస్తవంగా మన 30 తారీఖు లోపలనే ఉండే, కానీ ఏంటంటే ముఖ్యమంత్రి గారికి BC బిల్లు ఒకటి వచ్చేసి మళ్ళా ఢిల్లీ పోవాల్సిన ప్రోగ్రాం అవుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల లోపల ముఖ్యమంత్రి గారిని తీసుకొని రావాల్సిందే. మన ప్రాంతానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తప్పకుండా పరిష్కారం అవుతాయి. ఈ ప్రాంతం అభివృద్ధి దశలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు వెళ్తాం. నాకు 2 మంత్రులు, 1 MP బ్రహ్మాండమైన వారి సహకారాన్ని అందిస్తున్నారు. వారికి కూడా మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున, నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరింత ఆలస్యమైన మీ అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నూతనంగా కార్డుకు పంపిణీకి తీసుకురావడానికి వచ్చిన అక్కా చెల్లెళ్ళకి, అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.